నన్ను అర్జెంటుగా మా రూమ్ దగ్గర దించేయండి ప్లీజ్. మీరు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలన్నారు కదా. ప్రశ్నలు ఏవి అడగద్దు ప్లీజ్, తొందరగా స్టార్ట్ చేయండి. మరి మీ రోజీ మేడం గారు తప్పించుకొని తిరగడం ఎందుకు? క్రిమినల్స్ కోసం వెతకాలనుకుంటే ఆ సర్చింగ్ ముందు మీ ఇంటి నుంచి మొదలు పెట్టండి. మీ ఇంట్లోనే దొరుకుతాడు. ఇంట్లో ఎవరూ లేరు మేడం. లెట్స్ మూవ్. ఏంటి ఏసీపీ గారు, దొరికిందా మా అమ్మ? నేను ముందే చెప్పాను కదా. మీరు చెప్పిందంతా నమ్మడానికి నేనేమైనా వెర్రిదాన్ని అనుకుంటున్నారా? రోజీ ఎక్కడో అండర్ గ్రౌండ్ లో లేదు, మీ సంరక్షణలోనే ఉంది. తన్ని మీరే ఎక్కడో దాచిపెట్టారు. దాచిపెట్టి నా దగ్గర నాటకాలు ఆడుతున్నారు. నాటకాలు ఆడేది ఎవరు మేడం? మీరా మేమా? లోకి ఆవేశపడకండి మేడం. అనవసరంగా మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి. అమ్మ ఇంట్లోనే ఉంటుందని ఈవిడికి ఎవరో ఆకాశరామన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట. సర్చ్ వారెంట్ కూడా లేకుండా ఆత్రంగా వెతకడానికి వచ్చేసింది. అనుమానం పెనుబోతం అన్నారు మేడం. మీ అనుమానాలతో మీరు టెన్షన్ పట్టమే కాకుండా మా అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. నన్ను నమ్మించాలని చూడకలోకి. నిజం ఈ రోజు కాకపోతే రేపైనా బయటపడుతుంది. బయట పెట్టి తీరుతాను. ప్రయత్నించండి మేడం, ప్రయత్నించడంలో తప్పేం లేదులే. డిపార్ట్మెంట్ మొత్తం నిన్ను సిన్సియర్ పోలీస్ అంటుంది. ఒక నేరస్తురాల్ని కాపాడడానికి సిగ్గనిపించడం లేదు. సిగ్గు సిగ్గన్న పదం మీరు వాడటం మరీ ఎబ్బెట్టుగా ఉంది మేడం. ఘోరమైన నేరాలు చేసిన ఒక శాడిస్ట్ రేపిస్ట్ ని 4 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్నారు. దొరికిన సాక్ష్యాధారాల్ని దొరికినట్టు ధ్వంసం చేసుకుంటూ వస్తున్నారు. మీరు పోలీస్ అయినందుకు ఆ 3 సింహాలు మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నాయి. తప్పు చేస్తున్నది కాక నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నావా? ఆరోపణలేవో నిజాలేవో కాలమే సమాధానం చెప్తుంది మేడం. నేను మీకంత టైం ఇవ్వదలుచుకోలేదు లోకి. పరారీలో ఉన్న మీ అమ్మని పట్టుకునే టైం దగ్గర పడింది. ఆడపులి ఆడసింహం అని మీరంతా తెగ ఎగురుతున్నారుగా. ఆ సింహాన్ని జూలు పట్టి జైలుకు పంపిస్తాను. మీ కళ్ళలో కన్నీళ్ళని కాదు, రక్తాన్ని చూస్తాను. మైండ్ ఇట్. కలలు కనకండి ఏసీపీ గారు. మీరే అన్నారు మా అమ్మ సింహం అని. ఆ సింహం తోక పట్టుకు లాగుతున్నారు. జూలు విదిలించి ఆ సింహం చేసే గర్జనకి మీరు గల్లంతైపోతారు. జాగ్రత్త మేడం.
థ్యాంక్స్ అండి. బయటి వాళ్ళకి చెప్పినట్టు నాకు కూడా థ్యాంక్స్ చెప్తావే? నువ్వు పరాయి వాడివేగా. నిజమా? ఒకసారి నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు. నా మనసులో ఏముందో నాకు తెలుసు. అదేంటో మాతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా. ఆడపిల్లలు వాళ్ళంతట వాళ్ళు ఏమీ చెప్పరు. వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాల్సిన బాధ్యత మగాళ్ళదే. ఓ ఓకే బాయ్. ఏయ్, కనీసం సెల్ నెంబర్ అయినా చెప్పు. ఆడపిల్లల మనసు చదవడం నా హాబీ అని గొప్పలు చెప్తావుగా. ఆఫ్టర్ ఆల్ సెల్ నెంబర్ కనుక్కోలేవా? కనుక్కో. కనుక్కుంటానే. నీ సెల్ నంబర్ కనుక్కుంటాను, నీ వీక్నెస్లు కనుక్కుంటాను. ఛాలెంజ్ చేసే నీలాంటి అమ్మాయిల్ని పడేస్తేనే కదా నాకు కిక్. విజయ్ అనుమానంతో వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చిందంటే ఇక నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా. విజయ్ ఏదో క్యాజువల్ గా ఒక రాయి వేసి చూద్దామన్నట్టుగా ఇక్కడికి వచ్చింది, కానీ నువ్వున్న విషయం తెలిసి కాదు. ఆ విజయ్కి డౌట్ వచ్చిందంటే తన మనుషులతో నిఘా పెట్టిస్తుంది. రిస్క్ ఎందుకు అశ్విని? వీలైనంత త్వరగా ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవడం మంచిది. విజయ ఇలా నిన్ను వెంటపడి వేధిస్తుంటే నా రక్తం మరిగిపోతుంది రోజీ. వెధవ ప్రాణాలు పోతే పోయాయి. ఆ విజయ్ అంతు చూస్తాను. నా కోసం ఎవరు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, నేరస్తులుగా మారాల్సిన అవసరమూ లేదు. ద్రోణ గారి ఫైల్ మన చేతికి వచ్చేంతవరకే ఈ టెన్షన్. ఒక్కసారి ఆ ఫైల్ కోర్టుకి సబ్మిట్ చేశామంటే నేను నిర్దోషిగా బయటపడతాను. ఆ తర్వాత మనకి ఏ టెన్షన్ ఉండదు. అప్పటి వరకు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది. ఏం జాగ్రత్తలు తీసుకోవడమో ఏంటోనమ్మా. విజయ మాట్లాడిన మాటలకి తన్ని నిలబడిన చోటే నరికి చంపేయాలనిపించింది. ఏముందత్తయ్యా? ఇది నేరస్తులు నిల్లట, మనకు నీతి నిజాయితీ లేవట. అమ్మా నాన్నని పట్టుకొని చాలా అవమానకరంగా మాట్లాడింది. సభ్యత సంస్కారం లేని మనిషి దగ్గర మంచి మాట ఆశించటం అత్యాశ అవుతుంది భార్గవి. తను నీతిగా బతికే మనిషి అయితే కొడుకుని క్రమశిక్షణతో పెంచేది. ఏ చిన్న తప్పుకైనా శిక్ష ఉంటుందని వాడికి చిన్నతనంలోనే నేర్పించుండేది. తనకి నిజాయితీ అన్న పదానికి అర్థం తెలిస్తే కొడుకుని కోర్టుకి తీసుకెళ్లడం కాదు, తనే స్వయంగా ఉరేసి చంపేసేది. నీతి జాతి లేని మనుషుల గురించి మాట్లాడుకోవడం కూడా వృధా. విజయ తప్పుడు మనిషని, కొడుకును కాపాడుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతోందని మనకందరికీ తెలుసు కదా భార్గవి గారు. పదవిని అడ్డం పెట్టుకుని పొగరుగా ప్రవర్తిస్తుంది. తెలిసి తెలిసి తప్పులు చేస్తున్న దుర్మార్గురాలికి దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతాడు. ఇలాంటి పాపాత్ముల్ని శిక్షించడానికి దేవుడు దిగిరాలక్కర్లేశాలని. వాళ్ల వల్ల మదనపడ్డ మనుషులు చాలు, జీవితం నాశనమైపోయిన మనుషులు చాలు. ఎన్నిసార్లు అడిగినా పాప తన ఫోన్ నంబర్ ఇవ్వట్లేదు. ఈరోజు ఎలాగైనా సరే తన ఫోన్ నంబర్ కనుక్కుని తీరాలి. రే సమ్రాట్, నీ తెలివితేటలను ఉపయోగించరా. అమ్మా మహాలక్ష్మి, అంకుల్. ఏదో చిన్న పనుందంటమ్మా, మీ ఆంటీ రమ్మంటుంది. అలాగే అంకుల్. పాప పక్కకెళ్ళింది అంటే
ఇదే మంచి టైం. ఎస్. అరే లాక్ ఉందే. ఈ వెధవకి ఎంత ధైర్యం! డైరెక్ట్ గా లోపలికొచ్చేశాడు. తేడా వస్తే వీణ్ణి వేసేయాల్సిందే. మహి, కొంచెం షాంపూ ఇవ్వవా? అక్కడుంది, తీసుకురావా ప్లీజ్. వస్తున్నా హసీనా. కొంచెం ఉంటే కొంప మునిగిపోయేది. వాడు నన్ను చూసేసేవాడు, నా మీద దాడైనా చేసేవాడు, పారిపోయినన్నా పారిపోయేవాడు. రెండూ మనకి ప్రమాదమే. నేను తప్పనిసరిగా వాణ్ణి లేపేయాల్సొచ్చేది. వాణ్ణి చంపితే మనం అనుకున్న పని అవ్వదు కదా. అనుకున్న పని పూర్తయ్యే వరకు వాణ్ణి మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తర్వాతే వాడి ప్రాణం తీయాలి. మూర్తి సార్, ఇన్స్పెక్టర్ లోకి ఇంకా రాలేదు. ఇన్ఫార్మ్ చేశారా లేదా? నేను ఫోన్ చేసి ఆయనకు ప్రోగ్రాం చెప్పాను సార్. దారిలో ఉండుంటారు. లోకీలో ఇంతకు ముందున్న టైం సెన్స్, సిన్సియారిటీ లేవు సార్. వృత్తిపరంగా ప్రవృత్తిపరంగా చాలా మారిపోయాడు సార్. లోకి ఇలా తయారయ్యాడంటే నమ్మలేకపోతున్నాను. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బంధుప్రీతి, అత్యాశ ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తాయి. స్వార్థం పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనిషి పతనమైపోతాడు కదా సార్. ఎథిక్స్ లేకుండా తయారవుతాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ లోకి, కమ్ ఇన్. సార్, పిలిపించారు? నీ మీద చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. మీరు నమ్ముతున్నారా సార్? మన నమ్మకాల కంటే వాస్తవాలు ముఖ్యంలోకి. నీ మీద, నీ సిన్సియారిటీ మీద, నీ డెడికేషన్ మీద ఇప్పటి వరకు నాకు చాలా మంచి ఒపీనియన్ ఉంది. చెప్పుడు మాటలతో సడన్ గా ఒపీనియన్స్ మారిపోతాయా సార్? మనుషుల ప్రవర్తనలే మారిపోతున్నప్పుడు ఒపీనియన్స్ చేంజ్ అవ్వకుండా ఎలా ఉంటాయి మిస్టర్ లోకి? మారిపోయే ప్రవర్తనల గురించి మీరు మాట్లాడకూడదు విజయ. సారీ, ఏసీపీ విజయ్ గారు. నీకంటే సుపీరియర్ ఆఫీసర్స్తో మాట్లాడే పద్ధతి ఇదేనా? పెద్దవాళ్ళని చూసే చిన్నవాళ్ళు పద్ధతులు నేర్చుకుంటారు. నో అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్. కమ్ టు ది పాయింట్. చెప్పండి సార్. జైలు నుంచి కోర్టుకు వెళ్ళేటప్పుడు రోజీ గారు ఎస్కేప్ అవటంలో నువ్వు హెల్ప్ చేసావా లేదా? ఒక చట్టవిరుద్ధమైన పనికి నేనెందుకు హెల్ప్ చేస్తాను సార్?
ఆ రోజు నేను డ్యూటీలో ఉన్నాను. రోజీ గారు మిస్ అయినప్పుడు స్పాట్లో సెక్యూరిటీగా ఉంది ఈ ఏసీపీ గారే. స్పాట్లో ఉంది నేనేనా? రోజీని తప్పించింది నువ్వే కదా. మీ తల్లిని కాపాడుకోవడం కోసం సాటి పోలీసుల మీదే బాంబులు వేయించావు. ఆ రోజు అదృష్టం కొద్దీ మేం ప్రాణాలతో బయటపడ్డాం. ఈ ఏసీపీ గారు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు సార్. ఆ బాంబు దాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మరి నిజమేంటో నువ్వే చెప్పులోకి. అప్పుడు తప్పించుకున్న రోజీ గారు ఇప్పుడెక్కడున్నారు? ఎవరి సంరక్షణలో ఉన్నారు? ఆవిడ్ని సేఫ్గా అండర్ గ్రౌండ్లో దాచిపెట్టింది ఎవరు? ఆ విషయం కనుక్కోవడానికే డిపార్ట్మెంట్ వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు సార్. నేరస్తురాల్ని మన మనిషే ఒకరు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంకా ఆవిడెలా దొరుకుతుంది సార్? రోజీ గారిని నేరస్తురాలని పదే పదే అంటున్నారు. ఆవిడ నేరం చేసిందని కోర్టులో ప్రూవ్ అయిందా ఏసీపీ గారు? ప్రూవ్ అవ్వకుండా నేరస్తురాలని ఎలా డిక్లేర్ చేస్తారు? రోజీ గారు నిందితురాలే, కానీ కస్టడీ నుంచి పారిపోయింది కాబట్టి నేరస్తురాలైంది. అసలు నేరస్తురాలు ఈ ఏసీపీ గారే సార్. ఈవిడ గారి కొడుకు సామ్రాట్ 25 రేప్ అండ్ మర్డర్ కేసుల్లో నిందితుడు. లెక్కకు రానివి ఇంకెన్నున్నాయో తెలియదు. ప్రతి కేసులోనూ సాక్ష్యాధారాల్ని మాయం చేసి కొడుకును కోర్టులో కాపాడుకుంటూ వస్తుంది. ఒక నేరస్తుడిని కాపాడుతున్న ఈవిడే పెద్ద నేరస్తురాలు. మిస్టర్ లోకి, హోల్డ్ యువర్ టంగ్. నోటిని అదుపులో పెట్టుకో. నిజాలు మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది మేడం. ఇతను మ్యాటర్ని పక్కదోవ పట్టిస్తున్నాడు సార్. తన తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం నా మీద ఆరోపణలు చేస్తున్నాడు. నేరాలు ఆరోపణలు కావు ఏసీపీ గారు. స్టాప్ ఇట్ మిస్టర్ లోకి. నువ్విలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సుపీరియర్ ఆఫీసర్ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నావా? మన డిపార్ట్మెంట్లో వాతావరణమే రాంగ్ గా మారిపోతుంది. న్యాయాన్ని కాపాడలేని ఇలాంటి అట్మాస్ఫియర్లో నేను ఉండలేను సార్. నేను ఇప్పుడే రిజైన్ చేస్తున్నాను. లోకి, రిజిగ్నేషన్ లెటర్ మీ ఆఫీస్కి పంపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ బై సార్.